దీని డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే డైరెక్ట్గా డెఫినేషన్ అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా క్రింది వానిలో మిశ్రమ వ్యవసాయం రకానికి సంబంధించింది కానీ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి కానిది ఏది అని కానీ అడగడానికి స్కోప్ ఉంటుందండి. సో బేసిక్ బిట్లు అడుగుతూ ఉంటాడు. మనం వీటి డెఫినేషన్స్ వదిలేసి ఏం చేస్తాము అంటే సో ఎక్స్ట్రీమ్ సబ్జెక్ట్ చదువుకుంటాం. వాడు బేసిక్స్ అడిగేసరికి దాంట్లో నుంచి క్వశ్చన్ని మిస్టేక్ చేయడానికి స్కోప్ ఉంటుంది మనకి. సో సేంద్రియ వ్యవసాయం ప్రకృతికి హాని అంటే నేలకు హానిగా కలగకుండా చేసే వ్యవసాయం అండి. సో మనము మ్యాక్సిమం జీవ ఎరువుల సహాయంతో జీవ క్రిమికీటకాల సహాయంతో చేసే వ్యవసాయం ఏంటి అంటే సేంద్రియ వ్యవసాయం. సో ఇక్కడ రసాయనాలు ఉపయోగిస్తారు కానీ ఏంటి అంటే ఈ నేలకు హాని జరగదు, అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో వ్యవసాయంలో ఈ సాగు అనేది జరుగుతూ ఉంటుంది. మీకు సాంద్ర వ్యవసాయంలో ఏంటి పంట దిగుబడి కోసం అధిక రసాయనాలు ఉపయోగిస్తారు. సో దానివలన నీకు నేల కాలుష్యం అనేది జరుగుతూ ఉంటుంది. సో తర్వాత నేల సారంని కోల్పోతుంది. ఈ రెండు జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే సేంద్రియ వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం చేస్తావో సో మనకు ఈ భూమికి హాని కలిగించొద్దు అండి. ఈ భూమికి హాని కలిగించకుండా రసాయనాలు ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని ఏమంటారు అంటే సేంద్రియ వ్యవసాయము అని చెప్పేసి అంటారు. సో భూమికి హాని కలిగించని రసాయనాలు అంటే ఇదే జీవ ఎరువులు, జీవి క్రిమి సంహారాలు, బయో అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వాటిని ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని. సో దీనివలన నేల సారం తగ్గదు, నేల ఆరోగ్యంగా ఉంటుంది, నేల కాలుష్యం అనేది జరగదు. సో అలాంటి వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయంగా పిలవడం జరుగుతుందండి.